నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధ మధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 18వ రోజు పాసురాలను సంధానం చేసి అర్థాన్ని భావిద్దాం. ఉందు మదగళిత్తన్ ఓడాద తోళ్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్ கந்தம் கமழும் குழலி கடை திறவாய் ஒந்து எங்கும் கோழி அழைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயனங்கள் கூவினகான் பந்தார் விரளி உண்மை துணன் பேர்பாடம் செந்தாமரை கையாள் சீரார் வலை ஒழிப்பம் వందు తిరవాయ్ మగిழிందేలోరెంబావాయ్. నిన్నటి పాసురంలో నంద గోప భవనానికి చేరినటువంటి గోదమ్మ గోపికలకు కూడా తీరా చూస్తే కృష్ణుడు అక్కడ లేడు. బలరాముడిని లేపారు. బలరాముడు అన్నాడు, మావాడు ఇప్పుడు ఇక్కడ ఉండటం లేదు, నీళాదేవి భవనానికి చేరాడు అని చెప్పారు. మనకి సంప్రదాయంలో నీళాదేవి పిన్న పిరాట్టి అంటారు అన్నమాట. వీళ్ళ మామగారు, కృష్ణుడి యొక్క మామగారు అయినటువంటి కుంభుడు అనే ఒక మహానుభావుడు ఉండేవారు. ఆయన ఒక స్వయంవరం పెడితే రాముడు ఎట్లా సీతమ్మని స్వయంవరంలో శివధనుర్భంగం గావించి ఆవిడ్ని పరిణయం చేసుకున్నాడు, ఒకేసారి బాగా మదించిన 7 ఎద్దులను కలిపి ఎవరైతే ఒక ఘాటికి కట్టి వాటిని అందుబాటులోకి వంచగలరో వాళ్ళకి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఆవిడ పేరు నీళా అంటారు అన్నమాట, నీళాదేవి. సకల ప్రకృతి కూడా నీళా స్వరూపం అన్నమాట. మనకి గోదమ్మని స్తుతించేటప్పుడు స్మరించేప్పుడు పరాశర భట్టారకు ఒక అద్భుతమైన శ్లోకాన్ని అనుగ్రహించారు. నీళా తుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతి శత శిరసిద్ధ మధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అంటూ వివరించారు. అంటే ప్రకృతి భగవంతుని తనలో నింపుకుందండి. చాలామంది ఈ కనబడే ప్రపంచాన్ని మాయ అంటారు. ఎందుకు మాయ అవుతుందండి? సుందరమైనటువంటి అద్భుతమైన ఈ దృశ్య ప్రపంచం జలపాతములతో, కొండలతో, చక్కటి పచ్చికలతో, వృక్ష సంపదతో, ఫల సంపదతో, భూ సంపదతో, ఖనిజ సంపదతో అలరారే ఈ సకల సృష్టి మొత్తం కూడా భగవంతుడి దివ్య మంగళ విగ్రహం అని. మీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తే ధ్యాన శ్లోకం ఒకటి ఉంటుందండి. భూపాదౌ యస్య నాభిః వేదసురనిలః చంద్రసూర్యౌ చ నేత్రే. భూమి భగవంతుడికి పాదమని, భూపాదౌ యస్య నాభిః వియత్, ఏ స్వామి యొక్క నాభి వియద్మండలము ఆకాశమండలము, చంద్రసూర్యౌ చ నేత్రే, చంద్రుడు సూర్యుడు కూడా ఏ స్వామికి నేత్రములు, కర్ణావాసాహం దిక్కులన్నీ ఏ స్వామికి చెవులు, ద్యౌహు స్వర్గలోకమంతా ఏ స్వామికి మూర్ధన్య స్థానము. ఇట్లా మొత్తం కీర్తించి ఈ ప్రకృతి అంతా భగవంతుడి అవయవాలను కీర్తించి చిత్రం రం రమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి అంటుందన్నమాట. గంధర్వులు, భోగులు, యక్షులు, నాగులు, పన్నగులు, ఉరగులు ఇవన్నీ కూడా ఏ మహనీయుని గర్భంలో, ఏ మహనీయుని అంతస్థమై రమిస్తున్నాయో చిత్రం రం రమ్యతే తం అట్టి త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి. ముల్లోకములను తన దేహంగా కలిగిన విష్ణుమూర్తికి నమస్కారం అంటే అంతటా భగవద్వ్యాపకం కలిగి భగవదాత్మకంగా ఉండేది మాయ ఎట్లా అవుతుంది? ఏం మాట్లాడతారో తెలియదు చాలామంది. కొంతమంది తెలియక జగమే మాయ, ఏదో బ్రతుకే మాయ, వేదాల్లో సారం ఇంతే అంటే దాన్ని కొందరు జ్ఞానులు ఖండించారు. తప్పు మాట. ఆ రచయితకి తెలియక రాశాడు, జగం మాయ కాదు, బ్రతుకు మాయ కాదు, వేదాల్లో సారం అసలు ఇది కానే కాదు అని ఖండిస్తే అది పాపం నచ్చక చాలామంది ప్రత్యేకించి మీటింగులు పెట్టి ఒక ఆయన ఇట్లా ఎప్పుడు చూసినా ఇదే మాట్లాడుతున్నారు, జగమే మాయ, బ్రతుకే మాయ కాదంట, ఎప్పుడు ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని వాపోయారు కొందరు హిందూ ధర్మ ప్రచారకులైనటువంటి వాళ్ళు. పిచ్చివాళ్ళలా ఉన్నారు. ఎక్కడుందా అలాగా? భాగవతం చెప్పిందా అలా? భారతం చెప్పిందా అట్లా? రామాయణం చెప్పిందా అట్లా? భగవద్గీత చెప్పిందా అట్లా? జగం మాయ అయితే యుద్ధం చేయమని ఎందుకు ప్రేరేపించాలి అర్జునుడిని? ధర్మరాజ్య పరిపాలన చేయమని ఎందుకు ప్రేరేపించాలి అర్జునుడిని? జగం మాయ అయితే ఈ అనుష్ఠాన ప్రక్రియలు ఎందుకు? మంత్రాది ఉపాసనలు ఎందుకు? దేవతార్చనలు ఎందుకు? ఎందుక ఎంత ప్రాక్టికాలిటీకి విరుద్ధమైన మాటలు మాట్లాడి సమాజాన్ని ఎప్పుడు నిర్వీర్యం చేయకండి.
జగత్తు మాయ కాదు, భగవంతుడి దివ్య మంగళ విగ్రహం. అడుగడుగున వందల వేల లక్షల ఎగ్జాంపుల్స్ కనబడతాయి మన వాంగ్మయం అంతా ఎక్కడ చూసినా సరే. జగత్తు పరమాత్మ యొక్క త్రిభువన వపుషం విష్ణు మీశ్యం నమామి, ఇవంతటా వ్యాపించాడు పరమాత్మ. అది భగవద్గీతలో ఏంటి ప్రహ్లాదుడు నిరూపించింది అది కదా. ఇందు కలడు అందు లేడని సందేహం లేదురా. నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ చూడు, స్తంభంలో చూడు, కంబంలో చూడు, ఎక్కడ చూడు, రాత్రిలో చూడు, కాలంలో కూడా చెప్పాడు కదండి. కాలంలో కూడా పరమాత్మ రాత్రిలో చూడు, పగల్లో చూడు, నిశలో చూడు, ఎక్కడైనా సర్వాత్మన సర్వత్రా సర్వధా ఎప్పుడు పరమాత్మ వ్యాపకమైందండి. చరాచర ప్రపంచమంతా భగవంతుడి దివ్యమంగళ శరీరం. నేను ఇలా అవ్వాలనుకున్నాడు, మొత్తం ఆయనలో రమిస్తూ ఉంది. విశ్వమంతా విష్ణువులో రమిస్తున్నప్పుడు ఇది అబద్ధం ఎట్లా అవుతుంది? అది అబద్ధం అంటాం, అబద్ధం, పెద్ద అబద్ధం, శుద్ధ అబద్ధం, మహా అబద్ధం. ఇప్పుడు అట్లా ఎక్కడ శాస్త్రం చెప్పలేదు. అందుకని మనకి ప్రేరణ ఎందుకు, ప్రయత్నం ఎందుకు, ఈ క్రమం ఎందుకు, ఇవన్నీ పాటించడం ఎందుకు, ఇవన్నీ చేయటం ఎందుకు, దీన్ని బాగా ఉంచడం గట్టి కదా. వేదం ఏం చెప్పింది? అన్నిటికీ మంగళం కలుగ్గాక అంది. ఇది అబద్ధమైతే వీటికి మంగళాలు ఎందుకు? అబద్ధాలకి మంగళం కలగమని వేదం చెబుతుందా? వేదం ఏం చెప్పింది? భూమికి మంగళం కలుగ్గాక, అట్లాగే ఏదో ఔషధాలకి మంగళం కలుగ్గాక, ఊర్ధ్వలోకాలకి మంగళం కలుగ్గాక, అంతరిక్షానికి మంగళం కలుగ్గాక, అన్నిటికీ శాంతి కలుగుగాక, ద్యోశాంతి, ఏదో అంతరిక్షం శాంతి, పృథివీ శాంతి, సమస్త విశ్వంలో ఉండే చరాచర ప్రకృతి మొత్తానికి శాంతి కలగాలని ఎందుకు ఆశాసనం చేసింది వేదం? అబద్ధాలకు ఎప్పుడైనా మంగళం పలుకుతారా? అవన్నీ బాగుండాలని కోరుకుంటారటండి. ఏం మాట్లాడుతున్నావా? వేదం ఎప్పుడు అలా చెప్పలేదు, శాస్త్రం ఎప్పుడు అట్లా చెప్పలేదు. ఇవన్నీ నిజం, సత్యం, ఇవన్నీ నిత్యం కాదు. ఇది తెలుసుకో. ఇది చెప్పింది వేదం. సత్యం అంటే ఇది ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది, అబద్ధం కాదు. నిత్యం కాదంటే ఇలా ఉండదు. ఇప్పుడున్నట్టు ఈ పువ్వు ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, పువ్వు వికసించి కొద్దిసేపటి తర్వాత పువ్వు వాడిపోతుంది మార్పులతో. అయినా పువ్వు నాశనం అయిపోదు. వాడిపోయిన పువ్వు తర్వాత రెక్కలుగా విడిపోతుంది. రెక్కలుగా అయిన పువ్వు మళ్ళీ భూమిలో కలిసిపోతుంది. అంటే నువ్వు చూసే ద్రవ్యం నువ్వు చూస్తే ద్రవ్యంగా ఉండదు. ద్రవ్యం ఎప్పుడూ దాని స్వరూప స్వభావాలని మార్చుకుంటూ వెళుతుంది. నిత్యం ఒకలా ఉండదు, నిత్యం మారుతూ ఉంటుంది. కానీ ఇది ఎప్పుడూ ఉంటుంది సత్యం. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకని ఇంత సాధన, ఇంత ఉపదేశాలు. రే గాలిని కలుషితం చేయొద్దురా, నీళ్ళని కలుషితం చేయొద్దురా, చెట్లను కలుషితం చేయొద్దురా, భూమిని కలుషితం చేయొద్దురా, మనుషులని మనసులని కలుషితం చేయొద్దురా అని ఎందుకు చెబుతున్నారండి? అందుకు ఉపదేశాలు అవసరమయ్యాయి. అసలు ఇదంతా మాయ అయిపోయితే ఎవడికి ఏం ఉపదేశమే అక్కర్లేదు. ఎవడి మానాన్ని వాడు కూర్చొని బతకొచ్చును. ఇంకా ఇవి సత్యము కనుకనే దీనికోసం జాగ్రత్తగా కాపాడుకుంటారా బాబు అని ఉపదేశం చేసిన అవసరం ఏర్పడిందనమాట. కనుక ఈ భగవంతుడి యొక్క దివ్య మంగళమైనటువంటి విగ్రహాన్ని, ఈ భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఒక స్వరూపాన్ని మనకి అద్భుతంగా భావింపచేసేటువంటి తత్వమే లక్ష్మీతత్వం. లక్ష్మీ విశిష్టుడై ఉంటాడు పరమాత్మ. ఈయన ఒకసారి ఆ నీలాదేవి యొక్క హృదయ సీమలో పరమాత్మ మునిగిపోయి ఉన్నాడు. అంటే పరమాత్మ ఎక్కడ దొరుకుతాడు? ఈ ప్రకృతిలో దొరుకుతాడు. ఈ ప్రకృతి సత్యం, ఈ ప్రకృతి భగవంతుడి యొక్క దివ్య దేహం, ఇందులో నిద్రిస్తూ ఉంటాడు. పరమాత్మని మనం చూడాలనుకున్నప్పుడు ప్రకృతి రూపంలోంచి ఆయనని మనం చూడవచ్చు. ఆ నీలాదేవి హృదయ సీమలో నిద్రించిన దేవుని నిద్ర లేపిందిట గోదాదేవి. ఇది గోదాదేవి గొప్పతనం అన్నమాట. నీలా తుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. నిద్రిస్తున్న కృష్ణుడు అంటే ఎవరో కాదు, కృషిర్భూవాచక నస్య నిర్వృతివాచక అని చెప్పుకున్నాం మనం. అనవధిక అతిశయ ఆనందస్వరూపుడు పరమాత్మ. ఆ ఆనందాన్ని నిద్రలేపి ఆయనకు ఒక పాఠం చెప్పింది. పారార్ధ్యం శృతి శతశిర సిద్ధ మధ్యాపయంతి. ఎక్కడుంది ఆ పాఠం? వేద శిరస్సులలో ఉంది. వేద శిరస్సులైనటువంటి ఉపనిషత్తులలో సారభూతంగా పిండితార్థంగా ఉన్నటువంటి ఆ పాఠం ఒకే ఒక మాట, పారార్ధ్యం. ఈ జీవుడు దేవుడికి చెందినవాడు, జీవుడు దేవుడికి దాసుడు. ఈ పాఠం చెప్పింది పరమాత్మకి. ఏమని? అయ్యా వీళ్ళంతా నీ దాసులు, నువ్వు కాపాడాలి. మనకి చెప్పింది, అయ్యా నువ్వు దేవుడికి దాసుడివి, నువ్వు పట్టుకోవాలి, రక్షించమని ప్రార్థన చేసి శరణాగత తత్పరుడివి కావాలి మనకి నేర్పింది. ఇలా పారార్ధ్యం అనే పాఠాన్ని చెప్పి ఆవిడ ధరించి విడిచిన మాలికలతో స్వామిని బంధించింది కనుక ఆ తల్లికి పునఃపునః నమస్కారం అంటారే. ఆ నీలాదేవి సాక్షాత్తు భగవంతుడికి పత్ని అని సంప్రదాయంలో చెబుతారు. ఆవిడని ఒక 7 ఎద్దులని ఒక చోట చేర్చి కట్టి వాటిని గెలిచి స్వయంవరంలో ఆ అమ్మని వివాహమాడాడు. నీలాభవనంలో స్వామి ఉన్నాడు. అంటే భగవంతుడు ఎప్పుడు అమ్మవారితో కలిసి ఉంటాడు. అమ్మవారంటే మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక స్త్రీ రూపం కనుక స్త్రీ అమ్మవారు, పురుషుడు అబ్బాయి అని కాదు.
మనకి వేదవ్యాస మహర్షి మహాభారతంలో చెబుతాడండి, భగవంతుడు నా స్త్రీ, నా పుమాన్, నా షండ, ఆయన స్త్రీ కాదు. మనం అనుకునే లోకంలో స్త్రీయో, మనం అనుకునే పురుషుడో, మనకు అనుకునే నపుంసకలింగం వీటికి అతీతమైన ఒక తత్వం అండి. అయితే ఆయనలో 2 గుణాలు ఉంటాయి. మన తప్పులని ఓర్చుకొని మనల్ని క్షమించి హక్కున చేర్చుకునే ఒక గుణం దయా. ఆ దయకి స్త్రీ స్వరూపాన్ని మనం భావిస్తాం. దయ ఎప్పుడు మృదువుగా ఉంటుంది కదండి. స్త్రీల వలె, మన అమ్మల వలె కరుణ ఎప్పుడు, దయ ఎప్పుడు సుకుమారంగా, సున్నితంగా, సహృదయంగమంగా ఉంటుంది. కనుక అమ్మగా, మాతృస్వరూపంగా మనం భావిస్తాం. అది మన వైదిక ధర్మ విశిష్టత. అయితే పరమాత్మలో ఇంకో గుణం ఉంటుంది. ఎప్పుడైనా తప్పు చేస్తే జాగ్రత్తగా కూడా పెట్టాలి కదా. జ్వరం వస్తేనో, రోగం వస్తేనో కొంచెం మనం ప్రేమ ఉంది కదా అని ఇంజెక్షన్ చేయించకుండా ఉండలేం కదా, ఏడిపించకుండా ఉండలేం కదా. అక్కడ ఏదైనా ఒక పుండు పడి ఆ ప్రదేశం కుళ్ళితే దాన్ని కట్ చేయించి తీసేస్తాం కదా. అది ప్రేమతో చేసేది. ఆ నొప్పి, ఆ బాధ కూడా. భగవంతుడు కూడా బాగు చేయడానికి కఠినంగా ఉంటాడు. అది పురుష స్వరూపాన్ని ద్యోతకపరుస్తుంది. అందుకని భగవంతుల్లో మనల్ని దిద్దుబాటు చేసే శాసన గుణం ఒక పురుష స్వరూపంలో అయ్యవారుగా, తండ్రిగా ఉంటే, మనల్ని హక్కున చేర్చుకొని హత్తుకునే స్వరూపం కరుణామూర్తిగా అమ్మగా ఉంటుంది. కనుక భగవంతుడు ఎప్పుడు లక్ష్మీ విశిష్టుడై, దయా విశిష్టుడై ఉంటాడు. లక్ష్మీనారాయణ తత్వాన్ని ఉపాసిస్తాం. అందుకే ఇది అర్థం కాలేదు రామాయణంలో రావణాసురుడికి. ఆయన సీతమ్మని నువ్వు తెచ్చేసుకున్నాడు తన దగ్గర, నువ్వు నాతో ఉండిపో అన్నాడు. ఆవిడ చెప్పింది, అరే ఇదే మాట చెప్పింది ఆవిడ, అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా. ఒక సూర్యుడి కాంతి సూర్యుడు లేకుండా ఉండలేదు కదా. చుట్టానికి సూర్యుడు ఎక్కడో ఉంటాడు, కాంతి మాత్రం మందాకా ప్రసరిస్తుంది. అంత మాత్రాన మనం కాంతి సూర్యుడి నుంచి వేడిపడింది అనుకుంటే ఎంత తెలివి తక్కువతనమో నాయనా. నీకు నేను ఫిజికల్గా ఇక్కడ లంకలోకి తెచ్చిపెట్టావు కాబట్టి ఉన్నట్టు కనిపిస్తున్నాను, కానీ రాముడు సూర్యుడు అయితే ఆయన కాంతి తరంగాన్ని నేను ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పిందనమాట. కాంతి సూర్యుడిని విడిచి ఎలా ఉండదు, రాముడిని విడిచి నేను ఉండలేనని ఆ తత్వం వాడికి అర్థం కాల. అంటే రాముడు దేవుడు, నారాయణుడు అవసరం లేకుండా లక్ష్మీదేవి ఉంటే చాలు అనుకున్నాడు, వాడు దెబ్బతిన్నాడు. శూర్పణఖ కూడా సీతని తీసేసి రాముడే కావాలనుకుంది, ఆవిడే దెబ్బతింది. అంటే లక్ష్మీదేవి లేకుండా భగవంతుడు కావాలనుకుంది. భగవంతుడు ఎప్పుడు కూడా లక్ష్మీ విశిష్టుడై అందుతాడు. నిన్నటి పాసురంలో గురువు ద్వారా మంత్రం అందుకొని, గురువు ద్వారా మంత్రం ద్వారా భగవతత్వాన్ని తెలుసుకొని, ఆ భగవంతుడు భక్తుల ద్వారా అందుతూ ఉంటాడనుకు తెలుసుకొని, ఇలా పరిపూర్ణమైన ఈ ఉపాసనకి లక్ష్యం లక్ష్మీ సంబంధం కలిగిన స్వామిని, దయాగుణము కలిగిన స్వామిని, కరుణాది విశేష గుణ సంపద కలిగిన విశిష్టుడైనటువంటి స్వామిని సేవిస్తే తప్ప జన్మకి చరితార్థత, పరమార్థత, వైదిక సారానికి ఒక సమగ్రత ఏర్పడదని గుర్తించి నీళాభవనంలోకి వచ్చి ఆ నీళాభవనంలో ఉండే నీళాదేవిని చూస్తూ ఆ అమ్మతో ఉన్న స్వామిని, ఆ తేజాన్ని ఒకసారి నిద్రలేపుతూ ఇవాళ పిలుస్తున్నారు. ఉందు మదగళిత్తన్ ఓడాద తొల్వలియన్ నందగోపాలన్ మరుమగళే నప్పిన్నాయ్. పెద్ద పెద్ద ఏనుగులను కూడా వంచగలిగిన భుజబలం కలిగిన నందమహారాజు కొడలా నప్పిన్నాయ్. అమ్మవారిని మధ్యవర్తిని అంటారనమాట. జీవుడికి దేవుడికి మధ్యలో ఒక వంతెనలాగా, పురుషకారం అని కూడా అంటారు. పరమాత్మని పురుషుడి వలె, పూర్ణం కరోతీతి పురుష అని పురుషకార శబ్దానికి అర్థం అనమాట. పరమాత్మ ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు పరిపూర్ణత తన సంతానంతో ఉంటేనే ఒక వ్యక్తికి పరిపూర్ణత ఏర్పడుతుంది, సంతానాన్ని కంటేనే. అలా చేయగలిగే శక్తి ఆ స్త్రీమూర్తికి ఉంటుంది. ఎట్లాగో భగవంతుడికి కూడా దయా అనే ఒక సంకల్పం కలిగాక అజాయమాను బహుధా విజాయతే అనుకున్నట్ట. తన లోపల నామరూపాలు లేకుండా కర్మబంధంలో మొగ్గుతూ ఉన్న ఈ జీవరాశిని బయటకు తెచ్చి వాడికి నామాలు రూపాలు ఇచ్చి ఒకసారి వాళ్ళకి ఒక సత్తానిచ్చి వాళ్ళని ఉద్ధరించడం కోసం ఏర్పాటు చేశాడు పరమాత్మ. ఇలా పరమాత్మని పరిపూర్ణుడిగా మార్చిన తత్వం అమ్మ కనుక ఆవిడికి పురుషకారం, ఘటికురాలు, మధ్యవర్తిని అని పేరు అనమాట. ఆ తల్లి నప్పిన్నాయ్ అని పిలుస్తూ కందం కమజం కుഴలి కడై తిరవాయ్. అమ్మా, నీ యొక్క చేతిలో బంతి, నీ చేతిలో ఉండేటువంటి ఆ విలాసపు బంతి ఆడుతుండగా వచ్చి ఈ తలుపును తెరువు. వందు ఎంగుం కోజేజైత్తనగాన్. బయట కోళ్ళన్నీ కూడా గుంపులుగా వాటి ఆహార అన్వేషణకు సాగాయి. మాధవి పందల్ మేల్పాల్ కాల్ కుయిలనంగల్ కూవిణకాన్. మాధవీలత మీద కోకిలలన్నీ కూస్తున్నాయమ్మా. పందార్ విరళి ఉన్మైత్తునన్ పేర్పాడా. బంతిని ధరించిన ఓ తల్లి మీ బావగారిని నామాలని గుణాలను పాడుతూ ఉండగా సెందామరై కయ్యాళ్
సీరార్ వలయ్యొழிప్ప వందు తిరవాయ్. చేతుల ఎర్రని చేతుల గాజులు ధ్వనిస్తుండగా, కాలి మువ్వలు రవడిస్తుండగా వచ్చి తిరవాయ్ తలుపు తెరువు మగిழிందు ఏలో రెంబావాయ్ అంటూ కీర్తించారనమాట. ఆ అమ్మవారి యొక్క ఆ తత్వమే ప్రకృతి యొక్క వికాసం. ఆ అమ్మవారి చేతిలో ఉండే ఆ విలాసపు లీలాబంతి కానీ, ఆవిడ శిరమున తురిమినటువంటి ఆ పుష్పములు కానీ, వికాస చిహ్నములు, ఆవిడ చేతిలో ధ్వనించేటువంటి ఆ గాజుల చప్పుళ్ళి చైతన్య ప్రదీపికలు, వాటన్నిటితో ఉండేటువంటి ఆ అమ్మతో కలిసినప్పుడే స్వామి ఈ విశ్వ రచనను, విశ్వ సృజనను చేసి విశ్వానికి ఒక స్వరూప స్వభావాలనిచ్చి సత్తా కలిగిన వాళ్ళుగా వీళ్ళు మోక్ష గమనమునకు, మోక్ష పదమునకు చేరే సాధనకు ఉపక్రమించేట్టుగా వీళ్ళని మలుచుతాడు. కనుక తల్లి నీవు వచ్చి ఆ భగవత్ పూర్ణ విశేషాన్ని మాతో పంచుకోమంటూ ఆ అమ్మని ప్రార్థించారు. ఆవిడ నడుచుకుంటూ ఈరోజు ముందుకి చేరుతోంది. తెలుసుకుంటూ క్రమంగా ముందుకు సాగుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం.